నా మాట విను ప్లీజ్ భవానీ. అమ్మా భవానీ, టేక్ కేర్. మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నాకు ఫోన్ చేయండి మేడం. హలో, చంపేశావా? మిస్ అయ్యాను సార్. రోయ్, వేస్ట్ ఫెలో. అమ్మని అన్నయ్యని నీ కొడుకు చంపేస్తే మిగిలిన దాన్ని నువ్వు చంపేస్తున్నావా? మీరు కూడా రావచ్చు కదా అత్తయ్య. పెళ్ళయ్యాక అందరం కలిసి వెళ్దాం, మీరు వెళ్ళండి. బాయ్ వదినా. బాయ్ హారిక. అయితే నా పేరు పైన మా బావ పేరు పైన అర్చన చేయండి. చెప్పండి, పేరు గోత్రం ఏమిటమ్మా? పాలపాటి కనక మహాలక్ష్మి, ఇష్వాకుల గోత్రం. మీ పేరు గోత్రం చెప్పండి. పసుపులేటి కార్తిక్, రఘుకుల గోత్రం. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవినామోపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతి సీదసాధనం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ధీరో ధర్మప్రవేశే సుఖమంజల సత్సైకతే మౌక్తికానాం మాలాకృత్తాసనస్తమణిభైర్మౌక్తికై మండితాంగః శుద్ధైరభైరదభైరుపరివిరచితైర్మయూరవక్షైః ఆనందీన పుణ్యాత్ అరినల్లగదా శంఖపాణి ముకుందః భూపాదౌ యస్య నాభిర్యదసనదస్యంత కర్ణావాసాద్విరోధ్యోర్ముఖమపిధనో యస్య వాసుదేవమబ్ధిః అంతస్థం యస్య విశ్వం గంధర్వవైద్యైః బ్రహ్మేతేతం త్రిభువనవక్షం విష్ణుమీశం నమామి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. సర్వకామ్యార్థ ఫల సిద్ధిరస్తు. అమ్మవారి దగ్గర 3 ప్రదక్షిణలు చేసుకోండి. అలాగే పూజారి గారు. అమ్మవారి గుడిట్టు అలా వెళ్ళండి. పద బావా. రా బావా. అది కాదు. రా. సరే పద. అమ్మా, మా ఊళ్ళో మా గ్రామ దేవతని ఎప్పుడూ ఒక కోరిక కోరేదాన్ని. మా బావ నా భర్త కావాలని. నా మనసులో మాట బావతో గాని అమ్మా నాన్నలతో గాని ఎప్పుడూ చెప్పలేదు. ఎందుకంటే బావ ఎప్పుడు మా ఊరొచ్చినా నా మీద ప్రేమ ఉన్నట్టు మాట్లాడేవాడు కాదు. దాంతో బావ నాకు దక్కుడు అనుకునేదాన్ని. కానీ మా బావ నా భర్త ఎలా చేస్తున్నావు? బావ మనసు పొరపాటును కూడా మారకూడదు. ఎందుకంటే బావపై పిచ్చి ప్రేమని పెంచుకున్నాను. అందుకే మా పెళ్లి తొందరగా చేసే తల్లి. తొందరలోనే నిశ్చితార్థం జరగబోతుంది. పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టబోతున్నారు. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ప్రదక్షిణలు చేద్దాం పద బావా. పద బావా, పద పద.
చేస్తున్నావు తల్లి? కార్తీక్ ని శిరీష్ అని నీ సాక్షిగా భార్యాభర్తల్ని చేశావు. ఈరోజు అదే వ్యక్తిని మరో అమ్మాయికి భర్తలు చేయబోతున్నావు. నీ సమక్షంలో జరిగిన దానికి నువ్వే న్యాయం చెయ్యకపోతే దైవత్వానికి అర్థమేముందమ్మా? మా శిరీష్ జీవితం ఏం కావాలి? మా శిరీష్ ఎక్కడుందో మాకు చూపించు తల్లి, మా దగ్గరికి చేర్చు. ఫ్యాషన్ డిజైనర్ ని పంపించమని చెప్పాను కదరా, ఇంకా రాలేదేంట్రా? బయలుదేరింది మేడం, ఈ పాటికి మీ ఇంటికి వచ్చేసే ఉంటుంది. ఫోన్ పెట్టే లోపు అది రావాలి. ఎవరు నువ్వు? నా పేరు రేష్మి, నేను ఫ్యాషన్ డిజైనర్ని. మేడం గారు రమ్మన్నారు. వెళ్ళండి. లేకపోతే నా సంగతి తెలుసు కదా. తెలుసు మేడం. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఏంటి? నేను ఫ్యాషన్ డిజైనర్ని మేడం. ఏంటే ఇంత లేటు? ట్రాఫిక్లో కొద్దిగా లేట్ అయింది మేడం. ప్రతి ఒక్కరికి ఇదో వంక. సారీ మేడం. సర్లే, పైన రూమ్ లో అమ్మాయి ఉంది, వెళ్ళి మెజర్మెంట్స్ తీసుకో. ఓకే మేడం. లతా, మేడం. దాని దగ్గరికి తీసుకెళ్ళు. అలాగే మేడం, పదండి. శైలమ్మా, 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 శైలమ్మా. రేయ్ బట్టల కొట్టు సత్తిగా, వాణ్ణి పంపించమని ఎంతసేపు అయిందిరా చెప్పి? ఎప్పుడో బయలుదేరాడు మేడం, ఈ పాటికి మీ ఇంటికి వచ్చేస్తూ ఉంటాడు. నేను ఫోన్ పెట్టేలోగా ఆడు నా ఇంటికి రావాలి, లేకపోతే సంగతి తెలుసుగా. అలాగే మేడం. శైలమ్మా, తలుపు తీయమ్మా. ఏమైందే? తలుపు తీయడం లేదనుకుంటా. పెళ్లి దగ్గర పడుతున్న కొద్దీ దీని టార్చర్ ఎక్కువైపోతుంది. పదమ్మా, దీనంతా తేలుద్దాం. పద. శైలమ్మ, తలుపు తీయమ్మా. శైలమ్మ. లతా, తలుపు తీయట్లేదమ్మగారు. ఏయ్, మర్యాదగా తలుపు తీవే. తలుపు తీవే. తలుపు తీయవే. తీస్తావా, లోపలికి పెట్రోల్ పోసి నిప్పు పెట్టమంటావా? ఇష్టం లేని పెళ్ళా మేడం? ఎవరినైనా లవ్ చేసిందా? అనవసరమైన విషయాల్లో తల దూర్చకు. సారీ మేడం. ఏయ్, తలుపు తీయవే. తలుపు తీవే. లాభం లేదు, పెట్రోల్ పోయాల్సిందే. ఆగమ్మా. ఏమయ్యా, తలుపుని ఒక తన్ను. ఈ వయసులోనా? ఏఛీ! మాటలు మాత్రం కోటలు దాటుతాయి. నీలాంటోడికిచ్చి చేసినందుకు మా అమ్మ నాన్నల్లా నాది. ఇప్పుడు ఆ ఫ్లాష్ బ్యాక్లు ఎందుకు లేవే? నోర్బై. రేయ్ సాంబా, ఎస్ మేడం.
తలుపు వేసుకుంది, తీయటం లేదు. బద్దలు కొట్టండ్రా. కొడతంటే తీయడం లేదేంటి? అడుగుతుంటే సమాధానం చెప్పవేంటే? కొలతలు తీసుకో. అలాగే మేడం. నాకు పెళ్లి ఇష్టం లేనప్పుడు కొలతలు ఎందుకు? శవానికైనా కొలతలు తీసుకొని బట్టలు కుట్టించి పీటల మీద కూర్చోబెడతాను గాని వదిలిపెట్టే సమస్య లేదే. ఎందుకే ఊరికే దెబ్బలు తింటావు? నీ ఆయుష్ మరో 10 రోజులు పెంచుకోవాలంటే చెప్పినవాడు విను. అక్కర్లేదు. మీ భిక్షతో బతకాల్సిన అవసరం నాకు లేదు. నన్ను ఇప్పుడే చంపేయండి. నువ్వెన్ని నాటకాలు ఆడినా నీ మీద ఎవరు జాలి చూపించరు. మర్యాదగా చెప్పినట్టు విను. సరిగా నిలబడు. అరే, నీ మాటలు దీనికి బాగానే అర్థమయ్యాయే. నువ్వు నీ పని కానివో. మేడం, కొలతలన్నీ అయిపోయాయి. బుద్ధిగా ఉండు. ఏంటమ్మా, ఏమైంది? శిరీష్కి అన్యాయం జరుగుతోంది అంకుల్. ఏమైందమ్మా? కార్తీక్ వాళ్ళ ఇంటికి కార్తీక్ మరదలొచ్చిందని చెప్పాను కదా. అవును. ఆ అమ్మాయిని కార్తీక్ పెళ్లి చేసుకోబోతున్నాడు. అవునంకుల్, ఇందాక ఇద్దరిని గుళ్ళో చూశాను. ఆ అమ్మాయి దేవతతో తమ పెళ్లి విషయం గురించి చెప్తుంటే విన్నాను. ఆ అమ్మాయి చుట్టం చూపుగా 4 రోజులు ఉండి వెళ్లడానికొచ్చిందనుకున్నాను గాని ఇద్దరు పెళ్లి చేసుకుంటారని అనుకోలేదు. ఏ గుళ్ళో అయితే శిరీష కార్తీక్ చేత తాళి కట్టించుకుందో అదే గుడికి, అదే దేవత దగ్గరికి వాళ్ళిద్దరూ వెళ్లారు. ఆ దేవత రప్పించుకుంది. ఆ పెళ్లిని ఆపాలంకుల్. అరే, ఇంత అన్యాయమా? ఆ దేవతకేదో అన్యాయం చేసినట్టు పగ సాధిస్తోంది. ఆకాశమంత ఎత్తులో ఉండేదానిని నేల మీదికి విసిరేసి అమ్మా నాన్నలకు అయిన వాళ్లకు దూరం చేసేసి
తన జీవితంతో ఆడుకుంటుంది. శిల శిల్పంగా మారడానికి, కర్ర గుమ్మంగా మారడానికి కొన్ని దెబ్బలే తింటాయి. కాని శిరీష అడుగడుగునా దెబ్బలు తింటుంది. అనుక్షణం బాధననుభవిస్తుంది. ఆ దేవుళ్ళకి మన శిరీష మీద ఎప్పుడు జాలి దయ కలుగుతాయో ఏమో. చెప్పరా ఎవరు పంపారు?
కమల్ భవన్ చంపింది వీడే భవన్ చంపాడు. ఆ రోజు నా చేతిలో నుంచి తప్పించుకుంది వీడే జీకే, వీడే. నాకేం తెలీదు, నేను ఎవరిని చంపలేదు. చెప్పరా చెప్పరా, నా ప్రాణ స్నేహితుడు నా కమల్ భవన్ ఎందుకు చంపావు? చెప్పరా, ఎందుకు చంపావు?